ఆళ్లగడ్డకు పరిశ్రమలు తీసుకువచ్చి అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. సోలార్ పవర్ ప్రాజెక్టు కోసం భూములిచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు. సీఎం చంద్రబాబు సహకారంతో ఆళ్లగడ్డలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానంటున్న భూమా అఖిలప్రియతో మా ప్రతినిధి సుంకన్న ఫేస్ టు ఫేస్. గోవిందపల్లెలో 500 ఎకరాల్లో 400 కోట్ల రూపాయలతో సోలార్ ప్రాజెక్టు నిర్మాణానికి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఉన్నారు. ఆమెతో మాట్లాడు. చెప్పండి మేడం, శోభమ్మ గారి జయంతి రోజు తర్వాత మీ అబ్బాయి పుట్టినరోజు ఈ కార్యక్రమం చేయడం ఎలా ఫీల్ అవుతున్నారు? నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నానండి. ఎందుకంటే శోభమ్మ గారి జయంతి, నా కొడుకు పుట్టినరోజు, మొదటిసారి ఆళ్లగడ్డలో మొదటి పరిశ్రమకి భూమి పూజ చేయడం అనేది ఈ రోజు నా జీవితంలో నేను మర్చిపోలేని రోజు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆళ్లగడ్డ అంటే కాంట్రవర్సీ, ఆళ్లగడ్డ అంటే గొడవలు, ఆళ్లగడ్డ అంటే వేరే విధంగా న్యూస్ లో వచ్చేది. కానీ ఈ రోజు ఆళ్లగడ్డలో 400 కోట్లు ఖర్చు పెట్టి ఈ రోజు పరిశ్రమ ముందుకు రావడం జరుగుతుంది. 500 ఎకరాలు ఈ రోజు రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇవ్వడమే కాకుండా రైతులు ఈ రోజు ఒక నమ్మకంతో ఇది కంపెనీలు మనకి పరిశ్రమలు రావాలని ఒక నమ్మకంతో ఈ రోజు వాళ్ళు కూడా భూమి ఇవ్వడం జరిగింది. మేము చిన్న చిన్న సమస్యలు ఏదైతే వాళ్ళకి కంపెనీ వాళ్ళకి రైతులకు ఉందో అది కూడా కూర్చొని మాట్లాడి సార్ట్అవుట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మేము పర్సనల్ గా ఇన్వాల్వ్ అయ్యి అన్ని కూడా క్లోజ్ చేసుకుని ముందుకెళ్లే దిశలో తప్పకుండా వచ్చే రోజుల్లో కూడా బ్రహ్మాండమైన పరిశ్రమలు వస్తాయి. బ్రహ్మాండంగా పిల్లలందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తాము. ఆళ్లగడ్డని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నాము. మొదటి స్టెప్ ఈ రోజు 400 ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ 400 కోట్లతో పెట్టినందుకు మరి సేల్ కంపెనీ అనే వాళ్ళకు కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. యువతకు ఉపాధి అవకాశాలు ఏ మేరకు ఉండబోతున్నాయి అంటే నేను ఎన్నికలకు ముందు చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు అవకాశాలు లేకపోవడం వల్ల వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారో మనం చూస్తున్నాం. వాళ్ళేదో ఇళ్లలో సోమరిపోతులుగా కూర్చొని ఉద్యోగాలు చేయకుండా ఇళ్లలో కూర్చోట్లేదు. బ్రహ్మాండంగా చదువుకున్నారు, బ్రహ్మాండమైన టాలెంట్ ఉంది. కానీ ఉద్యోగాల ఆపర్చునిటీస్ ఈ రోజు గత ప్రభుత్వం కలిగించలేకపోయింది. సరే, గవర్నమెంట్ ఉద్యోగాలు పక్కన పెట్టినా ఎవరైనా పరిశ్రమలు పెడితే వాళ్ళ దగ్గర ఉద్యోగాలు చేసుకుందామంటే కూడా పరిశ్రమలు పారిపోయినాయి. ఉన్న పరిశ్రమలు తీసుకుపోయి పక్క రాష్ట్రంలో పెట్టుకున్నారు గత ప్రభుత్వంలో. అందుకే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ అన్న కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అందరూ కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజు పరిశ్రమలు రావాలా, ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయాలా, పిల్లలకు ఉద్యోగాలు ఇప్పియాలా, చదువుకి వాళ్ళకి మనం న్యాయం చేయించాలని చెప్పి ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం పరిగెత్తిస్తుంది. సో డెఫినెట్ గా వచ్చే రోజుల్లో బ్రహ్మాండమైన జాబ్ ఆపర్చునిటీస్ పిల్లలకు వాళ్ళ ఇంటికాడ పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు జస్ట్ ఇది 300 మెంబర్స్ 300 మందికి ఉద్యోగాలు క్రియేట్ చేసే ఒక ఈ రోజు కంపెనీ. ఇది ఇంకా ఎక్స్పాండ్ చేస్తే, ఇంకా భూములు ఇస్తే ఇంకా ఎక్స్పాండ్ చేస్తాము. ఇది ఒక సోలార్ ప్లాంట్. తప్పకుండా మేము ముందుకు వచ్చి మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి అంటున్నారు. ఇందులో అదే కంపెనీ వాళ్ళకి లోకేష్ అన్న గారు ఒక 10 చోట్ల ఫ్యాక్టరీలు పెట్టుకోవడానికి, వేస్ట్ ఎనర్జీ క్రియేట్ చేయడానికి ఒక 10 చోట్ల పర్మిషన్ ఇచ్చారంట. ఆ 10 చోట్ల ఒకటి ఆళ్లగడ్డ పెట్టండి అని చెప్పి మేము భంగపోతున్నాం. ఈ రోజు అడగకపోతే అమ్మైనా అన్నం పెట్టదంటారు. అటువంటిది మా దగ్గర పెట్టండి, మేము అన్ని విధాలుగా మీకు సపోర్ట్ చేస్తామని మేము రాకపోతే ముందుకి పరిశ్రమలు రావు. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ఎప్పుడు పనిచేస్తారు? గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే పరిశ్రమలు రావాలని ఎప్పుడు ఆలోచించినారు? గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకు పనిచేసిన వాళ్ళు అక్రమాలు, దోపిడీలు, అరాచకాలు, తప్పుడు కేసులు తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు. ఈ రోజు కూడా నా గురించి వైసీపీ నాయకులు మైకు దొరికితే చాలు అడ్డంగా మాట్లాడతారు. ఆళ్లగడ్డలో అవినీతి మాట్లాడతారు, ఆళ్లగడ్డ గురించి ఏదేదో మాట్లాడతారు. కానీ ఆళ్లగడ్డలో వచ్చే పరిశ్రమల గురించి మాట్లాడరు, ఆళ్లగడ్డలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడరు, ఆళ్లగడ్డలో జరిగే రోడ్లు వేసే కార్యక్రమాల గురించి మాట్లాడరు. ఎంతసేపు ఉన్నా భూమా అఖిలప్రియ అది చేసింది, ఇది చేసింది, అదిగో కాంట్రవర్సీ, ఇదిగో కాంట్రవర్సీ. అది తప్ప ఈ రోజు ఆళ్లగడ్డలో 400 కోట్లతో పరిశ్రమ వస్తుంది. ఎంతమంది మాట్లాడతారు వైసీపీ నాయకులు దీని గురించి? ఎంతమంది ఒప్పుకుంటారు దీని గురించి అసలు? సో ఇదంతా కూడా కేవలము తెలుగుదేశం పార్టీ మీద, ఎన్డీఏ ప్రభుత్వం పైన బురద చల్లాలని తప్పే వైసీపీ నాయకులు చూస్తున్నారు తప్ప అందుకే ప్రజలకి వీళ్ళ మీద నమ్మకం లేకనే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. సో ఇదైతే ఆళ్లగడ్డ అభివృద్ధి కోసం మరికొన్ని పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు కూడా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. మరోవైపు సోలార్ ప్రాజెక్టు కోసం 500 ఎకరాలు భూములు ఇచ్చిన రైతులకు కూడా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. కెమెరా పర్సన్ సురేంద్రబాబుతో సుంకన్న ఏబేనాంధ్రైతి, గోవిందనపల్లి నుంచి.